హాయ్ హలో సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో ఈరోజు వీడియోలో మనం గూగుల్ అడ్సెన్స్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాము. ప్రతి బ్లాగర్కి అదేవిధంగా యూట్యూబర్కి గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటారు, సో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సో చెప్పిన ప్రతి అడ్డమైన వీడియోని, ప్రతి అడ్డమైన బ్లాగ్ని చదువుతూ ఉంటారు. సో అంటే నేను ఎవరిని తప్పు పట్టలేదు, బట్ ఏంటి అంటే సో గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ కోసం చాలా కష్టపడుతుంటారు. సో ఈరోజు నేను గూగుల్ అడ్సెన్స్ని త్వరగా తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటి గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. గూగుల్ అడ్సెన్స్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పే ముందు ఈ వీడియో కేవలం బ్లాగర్స్ కోసం మాత్రమే చెప్పబడింది. సో ఇది యూట్యూబర్స్ కోసం కాదు. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో నేను చెప్పాను. సో ఈ వీడియో చివరిదాకా చూసి ఇది వీడియోస్ యూట్యూబ్ కోసం కాదని చెప్పి మాత్రం నన్ను తిట్టకండి. సో సెకండ్ వచ్చేసి గూగుల్ అడ్సెన్స్ అనేది MP3 డౌన్లోడ్, అదేవిధంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్, అదేవిధంగా పైరసీ, పోర్న్ రిలేటెడ్ బ్లాగ్స్ అండ్ వెబ్సైట్స్కి గూగుల్ అడ్సెన్స్ అనేది అప్రూవల్ ఇవ్వదు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆల్టర్నేటివ్స్ ట్రై చేయడం మంచిది. సో మీరు కనుక ఇటువంటి వాటిపై బ్లాగ్స్ మీద కనుక వర్క్ చేస్తే సో మీకోసం గూగుల్ అడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోని చేయమని రిక్వెస్ట్ చేసిన వారు అన్నోన్ అనమాట. సో బ్రదర్, నీకోసం ఈ వీడియో చేశాను. సో గూగుల్ అడ్సెన్స్ గురించి ఇంకొక వీడియో నేను గూగుల్ అడ్సెన్స్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో ఎండింగ్లో నేను మీకు కొన్ని ప్రూఫ్స్ అనేవి చూపిస్తాను. మరి ఇంకెందుకు అలా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ బ్లాగర్ విజయ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో కనుక చూస్తున్నట్లయితే సో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా బ్లాగింగ్ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ని మేము పబ్లిష్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అడ్సెన్స్కి మనం అప్లై చేసుకునే ముందు సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే సో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మనం మీట్ అవ్వగలం. సో అసలు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఏజ్ అనేది 18+ ఉండాలి. సో ఆల్మోస్ట్ బ్లాగర్స్ అండ్ యూట్యూబర్స్ ఎవరైతే ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 18+ ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ 18 బిలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఎందుకు 18+ అని చెప్తున్నారు? సో ఎందుకు అంటే గూగుల్ 18+ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సో మనీ ఎర్నింగ్కి అవకాశాలు ఇస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా 18+ కాకుండా వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మనం మేనేజ్ చేద్దాము, సో ఫేక్ అకౌంట్ ప్లాన్ చేద్దాం అనుకోకండి. సో ఎందుకు అంటే సో మనం మన పేమెంట్ డీటెయిల్స్ కోసం కంపల్సరీగా మన యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సింది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే సో వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. సో దానివల్ల మీకు బెనిఫిటే ఉంటుంది. సో కంపల్సరీగా మీ యొక్క ఏజ్ అనేది 18+ ఉండాలి. సెకండ్ వచ్చేసి మీరు ఏ బ్లాగ్ కోసం అయితే అప్లై చేస్తున్నారో సో ఆ బ్లాగ్కి టాప్ లెవెల్ డొమైన్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. అసలు ఈ టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటి? టాప్ లెవెల్ డొమైన్ అంటే వేరే ఏం లేదు. సో .com, .in, అదేవిధంగా .org, .net సో ఇలాంటి ఎక్స్టెన్షన్స్తో ఉండే నేమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బ్లాగర్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తుంటారు. సో blogspot.com, అదేవిధంగా wordpress.com సో ఇలాంటి ఎక్స్టెన్షన్స్తో కూడా. సో అటువంటి ఎక్స్టెన్షన్స్ కనుక ఉన్నట్లయితే సో గూగుల్ మీ బ్లాగ్కి అడ్సెన్స్ అప్రూవల్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. మరి మేము బ్లాగ్స్పాట్ యూస్ చేస్తున్నాం లేదా wordpress.com యూస్ చేస్తున్నాము, మరి మా పరిస్థితి ఏంటి అంటే సో మీకు కూడా గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ ఇస్తుంది. కాకపోతే ఏంటి అంటే 4 to 6 months టైం పడుతుంది అన్నమాట. సో ఆ టైం మీ యొక్క డొమైన్కి లేదా మీ బ్లాగ్కి అంత ఏజ్ ఉంటేనే మీకు అడ్సెన్స్ అప్రూవల్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏం చేయాలి? సో మీరు ఒక కస్టమ్ డొమైన్ని మీ బ్లాగర్ అకౌంట్కి లింక్ చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే సో ఆ బ్లాగ్స్పాట్ మీ యొక్క బ్లాగ్ ఏదైతే ఉందో అది నాన్ హోస్టెడ్ అకౌంట్ కింద వచ్చి మీకు ఒక 1 month లోపు అడ్సెన్స్ అప్రూవల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా మీకు కస్టమ్ డొమైన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ bloggervj.com, లేకపోతే masterblogging.com, digitaldeepak.com సో ఇలాగనమాట. అలా కాకుండా bloggervj.blogspot.com కానీ లేకపోతే bloggervj.wordpress.com కానీ ఉంటే సో కొంచెం టైం పడుతుంది, బట్ అడ్సెన్స్ అప్రూవల్ అయితే వస్తుంది, కాకపోతే చాలా టైం పడుతుంది అన్నమాట. థర్డ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ SSL సర్టిఫికేట్. సో ప్రతి సర్చ్ ఇంజిన్ సో వాళ్ళకి యూజర్స్ యొక్క సేఫ్టీకి అదేవిధంగా ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తుంటాయి. సో కాబట్టి మీ బ్లాగ్కి కంపల్సరీగా SSL సర్టిఫికేట్ అనేది ఉండాలి. అసలు ఈ SSL సర్టిఫికేట్ ఏంటి? సో ఈ SSL సర్టిఫికేట్ ఏంటి అంటే మనం వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ లేకపోతే డొమైన్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయవలసి ఉంటుంది. మరి మేము బిగినర్స్ కదా, మరి ఎలా పర్చేస్ చేస్తాం? సో డోంట్ వరీ, సో మీకోసం ఫ్రీ SSL సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసేవి కూడా ఉన్నాయి. సో దీనిపైన మీకు కావాలి
కావాలి అంటే నేను ఒక వీడియో చేస్తాను, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని ఎలా లింక్ చేసుకోవాలి మీ బ్లాగ్కి అని. సో కింద కామెంట్ చేయండి మీకు ఆ వీడియో కావాలంటే. తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక బ్లాగ్ క్రియేట్ చేసాము, ఒక 5-6 బ్లాగ్ పోస్టులు క్రియేట్ చేయగానే వెంటనే గూగుల్ అడ్సెన్స్కి అప్రూవల్ చేస్తారనమాట. అలా కాకుండా మినిమం 20 to 20 అట్లీస్ట్ 25 to 30 బ్లాగ్ పోస్టులు మీ బ్లాగ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఎందుకు ఈ మాట, 15 బ్లాగ్ పోస్టులు కూడా అడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే సేఫ్ సైడ్ కోసం ఏంటంటే మనం 25 to 30 బ్లాగ్ పోస్టులు కనుక పబ్లిష్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాపీ రేటెడ్ కంటెంట్ని పబ్లిష్ చేయకూడదు. చాలామంది ఏంటంటే 20 to 25 బ్లాగ్ పోస్టులు పబ్లిష్ చేయమన్నారు కదా, అందుకని చెప్పి ఏంటంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియక ఆల్రెడీ పబ్లిష్ చేసినటువంటి కంటెంట్ ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాగ్స్లో, అటువంటి వాటిలోంచి తీసుకుంటారనమాట. అలాంటి కంటెంట్ని మీరు పబ్లిష్ చేయకూడదు. అదేవిధంగా కాపీ రేటెడ్ ఉన్నటువంటి ఇమేజెస్ని కూడా యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసి ఎన్నో వెబ్సైట్స్లో మీకు ఇమేజెస్ దొరుకుతాయి అన్నమాట. అటువంటి వెబ్సైట్స్ని ఇమేజెస్ని చాలా తక్కువ యూస్ చేయాలి, ఎందుకంటే వాటికి కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మరి అలా కాకుండా కాపీరైటెడ్ ఇమేజెస్ కాకుండా మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు pixels.com అని ఒక వెబ్సైట్ ఉంది, అదేవిధంగా పిక్సాబే అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, అదేవిధంగా freepic.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. వీటిలోంచి మీరు స్టాక్ ఇమేజెస్ని ఫ్రీగా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ అట్రిబ్యూషన్ అండ్ వితౌట్ ఎనీ క్రెడిట్ అనమాట. ఆ వెబ్సైట్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని యూజ్ చేయండి. గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ ఇవ్వాలి అంటే మీ బ్లాగ్లో కంపల్సరీగా కొన్ని పేజెస్ అనేవి ఉండాలి. అవేంటి, ప్రైవసీ పాలసీ, తర్వాత డిస్క్లైమర్, అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజెస్ అనమాట. ఈ పేజెస్ మీ బ్లాగ్లో ఉన్నాయా లేదా? ఒకవేళ లేకపోతే ఈరోజే క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు బ్లాగర్ కానీ లేదా వర్డ్ప్రెస్ కానీ యూస్ చేస్తున్నట్లయితే రెండింటి కోసం నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ని క్రియేట్ చేస్తాను, ఈ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి అని. మన యూట్యూబ్ ఛానల్లో ఈ టాపిక్స్ మీద కూడా ఆల్రెడీ వీడియోస్ పబ్లిష్ చేయడం జరిగింది. బ్లాగర్ కోసం సపరేట్గా, అదేవిధంగా వర్డ్ప్రెస్ కోసం సపరేట్గా. వాటిని యూస్ చేసుకొని మీ బ్లాగ్లో ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, అదేవిధంగా డిస్క్లైమర్ పేజ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ పేజ్, వీటన్నిటిని కూడా మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ రావాలి అంటే మీ యొక్క బ్లాగ్ యొక్క కంటెంట్ అనేది చాలా యూజర్ అట్రాక్టివ్గా ఉండాలి. కంటెంట్ అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్లాగ్ యొక్క థీమ్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. దానికోసం ఏంటంటే క్లీన్ అండ్ నీట్ థీమ్స్ని చూస్ చేసుకోండి. ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉండేటువంటి థీమ్స్ని చూస్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక యూజర్ యొక్క ఇంటరాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది, అదేవిధంగా యూజర్ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి థీమ్ని యూస్ చేయండి. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే గూగుల్ అడ్సెన్స్కి అప్లై చేసిన తర్వాత బ్లాగ్స్ రాయడం ఆపేస్తారు. మళ్ళీ గూగుల్ అప్రూవల్ వచ్చిన తర్వాత చేసుకుందామని అనుకుంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. కంపల్సరీగా మీరు గూగుల్ అడ్సెన్స్కి అప్రూవల్ వచ్చే వరకు బ్లాగ్స్ రాయండి. అందులోని ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్-19 వల్ల ఈ అప్రూవల్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గూగుల్ అప్రూవల్ వచ్చే వరకు, అడ్సెన్స్ అప్రూవల్ వచ్చే వరకు కూడా మీరు రెగ్యులర్గా బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా మీ బ్లాగ్లో రెగ్యులర్గా కంటెంట్ ఉండడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా బ్లాగింగ్ చేయడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. దానివల్ల మీకు తెలుస్తుంది రెగ్యులర్గా బ్లాగింగ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని. గూగుల్ అడ్సెన్స్కి అప్లై చేసే వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీ యూజర్స్కి క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీ యూజర్స్కి క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తేనే మీకు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. మంచి ట్రాఫిక్ ఉంటేనే మీకు గూగుల్ అడ్సెన్స్ అప్రూవల్ వచ్చినా కూడా డిసెంట్ అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బ్లాగ్ క్రియేట్ చేసాము, అదేవిధంగా అన్ని ఇప్పుడు చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఫాలో అయ్యాము, డైరెక్ట్గా మీరు పబ్లిష్ చేసాము అనుకుంటే అడ్సెన్స్కి అప్లై చేస్తే అడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ అడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయడం కష్టం. ఎందుకంటే మినిమం $100 పేఅవుట్ ఉంటే కానీ మనకి పేఅవుట్ అనేది చేయరు. మరి $100 ఎప్పటికి అవ్వాలి? మీకు ట్రాఫిక్ ఉంటేనే ఆ $100 అనేది త్వరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 3 months తర్వాత అయినా మీరు అడ్సెన్స్కి అప్లై చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు రెగ్యులర్ ట్రాఫిక్ వస్తుంది. ఈ రెగ్యులర్ ట్రాఫిక్ వల్ల డైలీ అట్లీస్ట్ ఒక $2 to $3 అయినా మీరు ఎర్న్ చేయగలరు. అప్పుడు మీకు అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒక $100 అన్నా మీరు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ మీద ఫోకస్ చేయండి, అడ్సెన్స్ మీద కాదు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను అని. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ షాట్ వచ్చేసి గూగుల్ మనకి పేఅవుట్ చేసినటువంటి మెయిల్ అనమాట. పేఅవుట్ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి అని. సెకండ్ ఇక్కడ నేను చూపించినటువంటి ఇది వచ్చేసి నా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్. ఎంత అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అయింది అని.
ఐ థింక్ ఈ ప్రూఫ్ మీకు సరిపోతుంది అనుకుంటా. సో గూగుల్ యాడ్సెన్స్ వల్ల మీరు మనీ ఎర్న్ చేయవచ్చు అని చెప్పడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతమందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలి సో కింద కామెంట్ చేయండి.